హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ పేలాల ముద్దలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. మా సైడ్ వీటిని తెలంగాణలో పేలాల ముద్దలు అని అంటాము. మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసేసి గిన్నెని పెట్టేసేద్దామండి, హీట్ చేద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. ఒక కప్పు బెల్లానికి మనకు 3 కప్పుల పేలాలు అనేవి పడతాయండి. ఈ బెల్లం కొంచెం కరగడానికి నేను కొన్ని వాటర్ తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకున్నాను అంతే. ఈ బెల్లం అనేది మనకు చక్కగా కరుగుతుంది. చూడండి, చక్కగా కరిగిపోయింది. ఇది మనకు పేలాల ముద్దలు అనేవి, దీనికి పాకం ఎలా ఉండాలంటే మనకు కొంచెం గట్టిగానే తీసుకోవాలి. లేత పాకం తీసుకోకూడదు, కొంచెం ముదురు పాకమే తీసుకోవాలి. ఎందుకంటే అవి ఉండలు కడతాం కదా, గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం పాకం చెక్ చేసుకుందాం. చూడండి, మనకు కరెక్ట్గా వచ్చిందండి. ఈ పాకం సరిపోతుంది. ఇక్కడ మా మమ్మీ చేతితోటి చూపిస్తుంది. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ పేలాలను యాడ్ చేసేసుకుందామండి. ఈ పేలాలు మొత్తానికి మనకు ఈ పాకం అనేది మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మీకు సరిపోకపోతే ఇంకొన్ని పేలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మాకు సరిపోయాయి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు ఆ స్వీట్ అనేది తెలుస్తుంది. మరి ఎక్కువ పేలాలు వేసుకున్నా కొంచెం స్వీట్ తక్కువగా అనిపిస్తుంది. స్వీట్ ఎక్కువ కావాలంటే ఇలానే వేసుకొని, కొంచెం తక్కువ కావాలనుకుంటే మీరు కొన్ని పేలాలను ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇది సరిపోతుంది. చూడండి, చక్కగా కలుస్తుంది. మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మాత్రం మనం పేలాలని ఉండలు కడదామండి. చల్లారినాక వాటర్ తీసుకొని చేతికి తడిగి పెట్టుకొని కలుపుకోండి. ఎందుకంటే హీట్ ఉంటుంది కదా, కొంచెం హీట్ ఉన్నప్పుడే కట్టుకోండి. మొత్తం చల్లారితే ఉండలు అనేవి మనకు రావు, గట్టి పడిపోతాయి. బెల్లం కదా, మనం పాకం కూడా గట్టిగా తీసుకున్నాం కాబట్టి మనము వేడిగా ఉన్నప్పుడే వాటర్ యాడ్ తడుపుకుంటూ మనం వీటిని ఉండలు కట్టాలండి. చూడండి, ఉండలు అనేవి తయారైపోయాయి. Thank you for watching, friends. Please do like, share and subscribe my channel, friends.